హెయిర్స్ని కాకుండా ఇట్లా 2 పార్ట్గా డివైడ్ చేసుకొని మిగతా హెయిర్స్ని హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. ఈరోజు కొంచెం లాంగ్ వెళ్ళేది, సో బండి మీద వెళ్తున్నా కాబట్టి హెయిర్ స్లీవ్ చేసుకొని వెళ్తే బాగుండదు. సో ఫ్రంట్ సైడ్ హెయిర్స్ అన్నీ ఇట్లా వస్తాయి అని, ఈ బేబీ హెయిర్స్ అన్నీ ముందుకు వస్తాయని వీటిలో చాలా వీడియోస్లో హెయిర్ కేర్, హెయిర్ ఆయిల్స్ అవన్నీ షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. వాటి వల్ల నాకు బేబీ హెయిర్స్ అన్నీ బాగా వచ్చినాయి. సో బండి మీద వెళ్తుంటే ఆ హెయిర్స్ అనేటివన్నీ ఫేస్ మీదకి వస్తున్నాయి. సో క్లిప్ తోటి వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ స్లీవ్ వేసుకోవచ్చు అని ఇంకా ఒక హెయిర్ స్టైల్ చేసుకుంటాను. అదేంటో వీడియో వరకు చూడండి. లెట్స్ గెట్ టు ద వీడియో. కోట్ నెక్ కాబట్టిగా నేను వేసుకున్న సారీకి కొంచెం మంచిగా ఉండేటట్టు ఆయన బండి పైన జర్నీ చేసేది ఉన్నది, అందుకని కొంచెం పైకం తీసుకొని ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. బోట్ నెక్ బ్లౌజ్ కదా, కొంచెం పైన కానీ హెయిర్స్ తీసుకొని ఒక హెయిర్ స్టైల్ వేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ హెయిర్స్ రిలీవ్ చేస్తే హెయిర్స్ లీవ్ చేస్తే అంతా అన్నీ మీద వెళ్ళేది ఉన్నది. సో ఇంటికి అన్నీ ఆగమయ్యాయి అని ఇట్లా వేస్తున్నా. పైనకి అన్నీ హెయిర్స్ ఇట్లా తీసుకొని ఇలాంటి క్లిప్ తోటి పెట్టుకుంటున్నాను. ఇలా క్లిప్ తోటి సెట్ చేసుకొని క్లిప్ తోటి ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఈ సెట్ చేసుకున్న హెయిర్స్ని కాకుండా ఇట్లా 2 పార్ట్గా డివైడ్ చేసుకొని మిగతా హెయిర్స్ని ఈ హెయిర్స్ నన్ను పెట్టుకుని ఓన్లీ హెయిర్స్కి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా. వీడియో వరకు చూసినాను, చాలా థ్యాంక్స్. మరి మంచి వీడియోతో మేము ఉంటాం. అంతవరకు బై, టేక్ కేర్.